పొట్లకాయ ఫ్రై ఈ పేరు వినగానే అబ్బా ఇదేం పొట్లకాయ అనిపిస్తుంది కదా. కానీ చేసే తీరులో చేస్తే పొట్లకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో చేసి చూడండి, పొట్లకాయకి ఫ్యాన్ అయిపోతారు. టేస్ట్ అంత బాగా వస్తుంది. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 400 నుండి 500 గ్రాముల వరకు లేత పొట్లకాయని తీసుకొని ఈ విధంగా చివరన కొనలని కట్ చేసుకోవాలి. లేత పొట్లకాయ అయితే వెంటనే మగ్గిపోయి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. పొట్లకాయని ఈ విధంగా నైఫ్తో చూపించిన విధంగా పీల్ చేసుకోవాలి. పీలర్తో చేస్తే కరెక్ట్గా రాదండి. నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని నూనెని వేడెక్కనివ్వాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 1 స్పూను వరకు శనగపప్పు వేసి స్లో ఫ్లేమ్లో ఆవాలు చిటపడం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత 1 రెబ్బ వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు స్లో టు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలను అలానే కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పొట్లకాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకుంటే పొట్లకాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోతుందండి. పొట్లకాయ అనేది మగ్గిందో లేదో చూద్దాము. ఏదైనా ఒక పీస్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి చూస్తే వెంటనే విరిగిపోతుంది. ఇలా విరిగితే పొట్లకాయ అనేది కుక్ అయిపోయినట్టే. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక 5 నుండి 7 వరకు వెల్లుల్లి రెబ్బలని దంచి వేసుకోవాలి. 1 స్పూను వరకు కారాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ముక్క అనేది మగ్గిందో లేదో తెలియడం లేదు అంటే ఆయిల్ అనేది బయటికి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి కారం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఫస్ట్లో నేను పొట్లకాయ ఫ్రైని చేసేటప్పుడు బాబోయ్ ఈ పొట్లకాయ మాకొద్దు అనేవారు. ఎప్పుడైతే ఈ విధంగా చేయడం స్టార్ట్ చేశానో ఒక చిన్న ఫ్యాన్ బేస్ కూడా వచ్చేసిందండి. మరి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారు కదా. మరి ఇంత ఈజీగా చేసుకునే రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ రెసిపీస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.